ఉండేది. దానిని దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ గారి పేరును పెట్టి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పేసి దీన్ని రూపుదిద్ది దీనికి నామకరణం చేసి ప్రతి పేద ప్రజలకి కడుపు నిండా తిండి లేకుండా చేయాలనే ఆలోచనతో వాళ్ళు 100 రోజుల్ని కుదించి వాళ్ళు అసలు జాబ్ కార్డులే ఇవ్వడం పరిస్థితిలో ఇవాళ అంటే గత సంవత్సరంలో సరాసరి జాబ్ కార్డు వాళ్ళకి ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ జాబ్ కార్డర్స్ 2-3 నెలల్లో మనకి దీని యొక్క తీవ్రత కనపడుతుంది. అప్పటి వరకు నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేసేదానికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక అవకాశం కల్పిన వైఎస్ షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేడం నిజం చెప్పాలంటే మార్చిలో 2024లో నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి స్వతహాగా కండువా వేసుకున్నాను. అప్పుడు గౌస్పీర్ ఎవరో నాకు తెలియదు. మీతో పనిచేయడం వల్ల గౌస్పీర్, అదే కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం వల్ల గౌస్పీర్ ఎవరో ఈరోజు కడప నగరంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని పలు చోట్ల నా కష్టము పార్టీ గురించి మీ ఒక కార్యకర్తగా ఉన్నందుకు జనాలు గ్రహించినారు. దానికి నేను ప్రతినిత్యం మీకు రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం చూసినట్టయితే మీరు కాంగ్రెస్ పార్టీలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఉందా అనేది మీరు ఏ రోజైతే కాంగ్రెస్ నాన్నబాటలో కాంగ్రెస్లో రావాలని మీరు వచ్చినారో ఆ రోజు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుందని చెప్పేదానికి నేను ఎంత మాత్రం వెనకాడడం లేదు. ఎందుకంటే మోడీ గారు ఈ చట్టాన్ని పొడిచాడు మహానుభావుడు మహాత్మా గాంధీ గారు లాంటి పేరు తీసేశాడు. ఇది దేశానికి అవమానకరం. కాబట్టి మీరు ప్రజలందరూ పోరాడి ఎట్లయితే రైతులు ఢిల్లీ చుట్టూ ఉండి సంవత్సరం రోజులు ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేదో ఆ విధంగా మీరు దేశంలో ఉపాధి హామీ కూలీలందరూ పోరాడి ఈ చట్టాన్ని మళ్ళీ ఆయన నిలుపుదల చేయించి మనం యథావిధిగా మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఆమోదింపు చేశారో ఇప్పుడుండే సవరణ వెనక్కి తీసుకొని చేసే విధంగా దేశాన్ని మన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దానికి మీ ప్రజలందరూ మద్దతు కావాలా. ఈ అవకాశం కల్పించారు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రాజశేఖర రెడ్డి ఆశీర్వది. కాబట్టి మీరందరూ గట్టిగా కృషి చేసి, ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్నాను, కృషి చేసి ఆయన రాహుల్ గాంధీ చేసి ఈ దేశాన్ని మైనార్టీలు కుల మత రహితంగా కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామాల మండలము సాగలేరు గ్రామము సార్. మాకు కరువు పని లేదు. కూలిపోతే కుండ కావాలా లేకుంటే ఎండ కావాలా. మాకు కరువు పని ఇవ్వాలమ్మా. మేము 3 ఏళ్ళ ఉంటే జాత్ అంటే 100 రోజులు పని ఉండేది, 15 రోజులు కూడా మాకు లేదు. మేము ఎలాగో బతకాలా. కానీ నువ్వు వస్తాడవని నిన్న పులిందరికి వచ్చినాము అడగాలని, ఈరోజు ఈకి కూడా వచ్చినాము తల్లి. మా కరువు పని ఇప్పించాలని చెల్లెలమ్మ నమస్కారం చేస్తున్నా తల్లి. ఇది పాతది. ఎప్పుడు తీసేశారు? మీ పని ఎప్పుడు తీసేసామంటున్నారు? పని తీసేయలే, చేస్తున్నాం. వంకల వాగలో చేస్తున్నారు. వారము 2 వారాలే చేసేది. దాంతో లెక్క కూడా పల్లెదమ్మా. లెక్క పల్లె పని చేసినావు, లెక్క పల్లెమ్మా. ఇంకా ఏమైనా నువ్వు నా ఆధార్ నెంబర్ ఇచ్చింది, అందుకే తల్లి నువ్వు చూసుకోవచ్చు. గ్యారంటీ పొరపాటు వద్దనే వద్దు. ఇప్పుడు తెచ్చిన ఒకటే, ఇంకో రోజుసేపు తెచ్చిన ఒకటే తల్లి. అది ప్రజెంట్ ఒక ఎడ్యుకేషన్ పర్సన్ మేడం. డిగ్రీ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి యోగి యవన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. మేముండి వెల్లుండి నడిపించి ఈ పథకాన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు మేడం. ఉపాధి అంటే జీవించడానికి కావలసిన సౌకర్యాలు. ఆ బండ్లపల్లిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే
వాళ్ళ యొక్క ఏడుపులు చూడలేక మన దివంగత రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో జీవించడానికి కావలసినటువంటి ఒక హక్కు, జీవించడానికి కావలసినటువంటి కొన్ని పని చేస్తే కావలసినటువంటి కొన్ని సౌకర్యాలు కలుగుతాయి ఈ ఉపాధి హామీ వలన అని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గారితో మాట్లాడి, సోనియమ్మతో మాట్లాడి అందరికీ ఒప్పించి ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు మన జాతిపిత మహాత్మా గాంధీకి పేరు దానికి ఉండింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం దాన్ని ఆ జాతిపిత గారి పేరును తొలగించి 10 దినాలు తగ్గించి ప్రతి ఊరిలో కూడా ఉపాధి హామీ జరగకుండా వారు అనుకున్నటువంటి ఊళ్ళలో జరిగేట్టుగా వారి యొక్క అంశులకు మాత్రమే ఉపాధి హామీ కలిగేటట్లుగా చూసి ఈ రకంగా చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారికి, కడప నగరాధ్యక్షులు గౌస్పుర గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ అత్యంత మహారథులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా, భారతమాత ముద్దు బిడ్డలారా, కడప తల్లి కన్న బిడ్డలారా, గ్రామసీమల బిడ్డలారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ వందనం, అభివందనం. ఇది ఒక చరిత్రాత్మకమైన, ఒక విప్లవాత్మకమైన పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం ఇది. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో 2005లో చట్టం చేసి 2006 ఫిబ్రవరి 2న దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్కు అవినాభావ సంబంధం ఉంది, తల్లి బిడ్డల పేగు బంధం ఉంది. ఎందుకంటే దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, సింగనమల నియోజకవర్గంలో, నార్పల మండలంలో, బండ్లపల్లి గ్రామంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, మన ప్రీతం నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. అందుకోసం ఆయన పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టడం జరిగింది. అటువంటి మహత్తరమైన పథకానికి మొన్న 2025 డిసెంబర్లో మోడీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2 చారిత్రాత్మక తప్పిదాలు చేయడం జరిగింది. ఒక తప్పిదం మహాత్మా గాంధీ పేరు తొలగించడం, రెండవది కేంద్ర ప్రభుత్వం నిధులు 90% నుండి 60%కి తగ్గించడం. మొదటిది తప్పు, చారిత్రాత్మక తప్పు. మహాత్మా గాంధీ ఆయన జాతిపిత, ప్రపంచ నేత, ఆయన పేరే ఒక తారక మంత్రం, గ్రామ స్వరాజ్యం కలగనటువంటి వ్యక్తి. అటువంటి పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెడితే దాని నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ఎన్ని గుండెలు, ఎంత దారుణం, ఎంత దుస్సాహసం ఈ మోడీ ప్రభుత్వానికి. దాని పేరు తొలగించి వేరే ఒక నోరు తిరగని పేరు పెట్టారు, విబి గ్రామ్జీ అంట. ఏమిటో పేరు అర్థం కాదు. వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అంట. ఆ పేరుకు అర్థం కూడా తెలియదు. రాముని తోక ఫిబరెండిట్టుని అన్నట్లు ఆ పేరు అర్థం కాని పేరు పెట్టి మహాత్మా గాంధీ పేరు తొలగించడం జరిగింది. ఆ విధంగా ఒక చారిత్రక తప్పిదం చేయడం జరిగింది. రెండవది, కేంద్ర ప్రభుత్వం వాటా 90% నుండి 60%కి తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 నుండి 40%కి పెంచింది. దీని పర్యవసానంగా రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు విడుదల చేయదు. వీళ్ళు చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు వాళ్ళు ఇవ్వరు. ఆఖరికి ఈ యొక్క పథకం కాలగర్భంలో కలిసిపోతుంది. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి మద్దతు ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటిన విషయం మరొకటి ఉండదు. అందుకే మనం మొదట అంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క బీజేపీ చేతిలో, అమిత్ షా చేతిలో, మొరార్జీ యొక్క మోడీ చేతిలో కీలు బొమ్మలు. కబాలీ సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గెలవుని కట్టుకొని ఘాటు పెట్టుకొని మీసం వెలేసి ఏ కబాలీ అని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని వాసన వస్తారే అటువంటి కబాలీ వాళ్ళుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు, ఈ జగన్, ఈ పవన్ కళ్యాణ్ తయారైపోయినారు. ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి. కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును మార్చడం పెద్ద పాపమైతే గ్రామాల దగ్గర నుంచి స్వరాజ్యాన్ని లాక్కోవడము ఇంకొక పెద్ద నేరం. ఇది వరకు ఉపాధి హామీ పని అంటే ఇందాక తులసిరెడ్డి అన్నగారు చెప్పినట్టు గ్రామాలలో ఏ పనులు కావాలో, రోడ్లు కావాలా, లేక భవనాలు కావాలా, లేక పూడికలు తీయాలా, గ్రామాలలో ఏ పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీ కింద చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్ట ప్రకారము అలా ఉండబోదట. ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట ఎక్కడ ఏ పని జరగాలి అని. అంటే ఏ రాష్ట్రంలో పని జరగాలి, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి అని వాళ్ళు చెప్తారట. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ పని ఇస్తారు, నచ్చని నా రాష్ట్రాలకు పని ఇవ్వరు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట పని ఇవ్వరు. ఎన్ని గ్రామాలకు ఇస్తారో తెలియదు, ఒకవేళ ఇచ్చిన ఆ గ్రామంలో ఎన్ని రోజులు పని ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. గ్రామాలలో జరగాల్సిన పనులు ఇక గ్రామాలలో జరగవు. ఒక పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక కాంట్రాక్టరో ఏదైనా పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని అటాచ్ చేస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఇచ్చి ఆ కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామంలో జరిగే అభివృద్ధులు, గ్రామంలో జరిగే పనులు ఇక మొత్తానికి ఆగిపోతాయి. లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి. మొత్తం ఆ పక్కన కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన చర్య. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది. అంతేకాదు, ఇది వరకు మహాత్మా గాంధీ మన్రేగా పథకంలో 6 గంటలో 5 గంటలో పని చేసేవారు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. చేతనవుతుందా 12 గంటలు పని చేయడానికి? ఆడవాళ్ళకు కాదు కదా, కనీసం మగవాళ్ళకు కూడా చేత కాదు. ఏ పెద్దమ్మా చేతనవుతుందా? నువ్వు పనికి వెళ్ళేదాని కదా, చేయలేదు. అసలు పెద్దమ్మకు గుర్తే ఉండుంటుంది. అమ్మ పెద్దమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు పనికి వెళ్ళినప్పుడు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట కదా, ఉపాధి హామీ పనికి ఆటో ఛార్జీలు ఇచ్చేవారట, మజ్జిగ ఇచ్చేవాళ్ళట, పక్కన ఊర్లో ఒక చెప్పింది రస్నా కూడా ఇచ్చేవాళ్ళట కదా, టెంట్ కూడా వేసేవాళ్ళట గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్ళకు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఈ మధ్య అవేమీ లేవు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారు. ఒకే సంవత్సరంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే కనీసం 36 లక్షల మందికి ఉపాధి హామీ పని నుండి తొలగించేశారనమాట. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అనుకోవాలా ఉపాధి హామీ మీద? ముమ్మాటికి లేదు. అన్నిటికంటే పెద్ద తేడా, అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే తేడా ఏమిటంటే నిధులు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనిలో పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే. కేంద్రం పూర్తి నిధులు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60% కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా లేదా? మన రాష్ట్రం ఇప్పటికే ఒక అప్పుల కుప్పైంది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని, చంద్రబాబు గారి పుణ్యమాని ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప మన రాష్ట్రం మీద ఉంది, మన బిడ్డల మీద ఉంది. ఈ అప్పులే తీర్చుకోవాల్సి ఉంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనికయ్యే 40% ఖర్చు మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా? ముమ్మాటికి లేదు. కాబట్టి ఉపాధి హామీ పని రాష్ట్రంలో అంత ఇవ్వబోరు. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం మీద పడబోతుంది. కాబట్టి ఉపాధి హామీ పని రాష్ట్రంలో 40% ఖర్చు వస్తుంది కాబట్టి ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన పనే ఉండదు ఇంకా. ఎందుకంటే రాష్ట్రంలో పనే జరగకపోతే వీళ్ళు 40% పెట్టుకోకపోతే వాళ్ళకి 60% పెట్టుకునే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర.
ఉపాధి హామీకి అయ్యే ఖర్చును మిగిలించుకోవడానికే ఈ చట్టంలో మార్పులు తెస్తున్నారు. ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ఈ ఉపాధి హామీ మీద దెబ్బ కొడుతున్నారు. కేవలం ఈ డబ్బులు మిగిలించుకోవడానికి. ఉపాధి హామీ పని అంటే పేదవాళ్లకు పోతుంది. అదే డబ్బులు ఏ కాంట్రాక్టర్కో ఇంకో పనికో ఇస్తే ఆ కాంట్రాక్టర్ వల్ల బీజేపీ పార్టీ నాయకులకో లేక బీజేపీ పార్టీ బినాములకో కమిషన్ల కింద మళ్ళీ పార్టీకే వచ్చి చేరుతుంది అన్నదే వాళ్ళ స్కీమ్. అందుకే ఈ దుర్మార్గాన్ని చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి బిల్లుకు మద్దతు ఇచ్చి వచ్చారు. ఉపాధి హామీని మారుస్తున్నారు. ఉపాధి హామీకి ఇది వరకు 500 కోట్లు అయితే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 5,000 కోట్లు అవుతుంది. మరి చంద్రబాబు గారు ఏం ఆలోచించారో, ఎందుకు ఆలోచించారో, ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. అక్కడేమో కేంద్రంలో ఈ బిల్లుకు, ఈ దుర్మార్గమైన దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ డబ్బులు అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి. అంత దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ మళ్ళీ నిధులు ఇవ్వండి ఉపాధి హామీ కోసము అని తిరగడం ఎందుకు? చంద్రబాబు గారు సూటిగా అడుగుతున్నాము, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. ఉపాధి గ్రామాలలో తీసేస్తే ఇక ఉపాధి ఉండదు, పని ఉండదు. దానివల్ల వలసలు పెరుగుతాయి లేదా ఆకలి చావులు పెరుగుతాయి. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఇప్పటికే ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికీ కూడా డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలందరూ ఏ డ్రైవర్లుగానో ఏ గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇక ఉపాధి హామీ పని మీద కూడా గండి కొడితే ఇక మరి ఎట్లా పని చేసుకోవాలి, ఎట్లా కూడు తినాలి, ఎట్లా కుటుంబాలు ఎట్లా సాకాలి? ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నా.